ఇప్పుడు మనది ఎంత వచ్చింది బ్యాగ్ పొడవు 48 ఇంచెస్ వచ్చింది కదా. ఫార్టీ 8 ఇంచెస్ పొడవు, 22.5 వెడల్పు. ఎందుకని ఇంత పెద్దగా అనిపిస్తుంది? ఇది వెడల్పు. ఆఫ్టర్ మేకింగ్ బ్యాగ్ వెడల్పు 22.5 వచ్చింది మనకి. పొడవు ఎంత వచ్చింది? 48 వచ్చింది. ఇది మన ఈ బ్యాగ్. దీని కటింగ్ చూడండి, ఇక్కడ 11 ఇంచెస్ మీకు. ఇది నాడా ఫోల్డింగ్. 11 ఇంచెస్ ఎలా వచ్చింది? 1/3 హిప్ -2 అంటే 30 11 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి సీట్ తీసుకోండి. సీట్ 14 ఇంచెస్. ఇక్కడ 14 గుర్తు పెట్టుకోండి. ఇటువైపు 15 తీసుకోండి. ఇలా ఇక్కడ సీట్ తీసుకోండి. 1/3 హిప్ +1 ఇంచ్ 14 ఇంచెస్ తీసుకోండి. అది కూడా నాడా వదిలేసిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు హిప్ లైన్ తీసుకోండి. హిప్ లైన్ 1/3 హిప్ +2 ఇంచెస్ అనమాట. 13 +2 15 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హిప్ లైన్ వస్తుంది. ఇప్పుడు మీరేం తీసుకుంటారంటే సగం లెంగ్త్ అంటే కాదు, మీ ఒరిజినల్లో సగం అంటే 20. ఒరిజినల్ ఎంత? 40 కదా. 40లో సగం 20. ఈ 20లో మీరు 8.5 + 1 ఇంచ్ 9.5 ఇంచెస్ మోకాలు తీసుకుంటారు. ఇక్కడ మోకాలు తీసుకున్న తర్వాత ఈ పోర్షన్ ని ఇలా కలుపుతారు. ఇలా కలిపినప్పుడు మీరు అనుకోవచ్చు థై గురించి చెప్పారు, థై తీసుకోలేదు అని. ఇప్పుడు ఈ మధ్యలో థై వస్తుందా లేదా చూసుకోండి. మీకు ఎంత థై? 19 ఇంచెస్. ఈ మధ్యలో 9.5 వస్తుందా లేదా చూసుకోండి. ఇదిగోండి 9.5 ఇక్కడే వచ్చింది కాబట్టి మీకు ఎక్కడ ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఇది క్రాస్ అయింది అనుకోండి, ఈ షేప్ మీరు కొంచెం అమెండ్ చేయాలి. మోకాలికి హిప్ కి మధ్యలో ఉండే ప్లేస్ లో మీ థై లెవెల్ వస్తుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. ఈ పోర్షన్ లో ఉంటుంది థై. అర్థమైందా? మీకు 9.5 వస్తుందా లేదా ఇది చెక్ చేసుకోండి. ఒక్కొక్కరికి 12 ఉండొచ్చు, 13 ఉండొచ్చు. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మోకాలు ఇది ½ నీ +1 ఇంచ్ అంటే 8.5 + 1 9.5 ఇంచెస్. ఇది ఎక్కడ తీసుకున్నాం మనం? పైనుంచి హాఫ్ లెంగ్త్ ఇది 20లో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 ఇంచెస్ తీసుకున్న తర్వాత సగం మోకాలు +1 ఇంచ్ తీసుకున్నాం. ఇక్కడ వరకు మోకాలు ఎండ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎంత తీసుకోవాలి? 6 ఇంచెస్ కిందకి రావాలి. పిక్క కోసం 6 ఇంచెస్ కిందకి తీసుకొని స్కేల్ తగులుతుంది. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ +1 8 ఇంచెస్ తీసుకోవాలి. అంటే మీ పిక్క హాఫ్ పిక్క 7 + 1 8 ఇంచెస్. ఇదేంటి? హాఫ్ కాఫ్ +1. ఇప్పుడు ఈ పోర్షన్ ని మీరు ఇట్లా కలుపు. ఇప్పుడు ఈ కిందదంతా చూడీలు వస్తాయి. పిక్క కింద నుంచి వచ్చేదంతా చూడీలు వస్తాయి. 5.5 + 1.5 + 1 ఇంచ్ 6.5 వరకు తీసుకోవచ్చు. ఈ 6 అనేది 2-3 చోట్ల తీసుకోండి. మీకు ఇంకా టైట్ కావాలంటే ఇంకా తీసుకోండి.
ఇవ్వండి ఇలా తీసుకోండి, ఇలా అర్థమైందా? ఇది చూడి, ఇంకెంత కావాలంటే అంత పెట్టుకోండి. సేమ్ అటువైపు కూడా తీసుకోండి. ఇది హాఫ్ లెగ్ లూజ్ ప్లస్ 1 ఇంచ్, 5.5 ప్లస్ 1, 5 కావాలంటే 5 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు సేమ్ డ్రాఫ్టింగ్ ఈ సైడ్ లో ఆపోజిట్ సైడ్ లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి పేపర్ ఎట్లా తీసుకోండి, క్లాత్ కూడా సేమ్ అంతే. సేమ్ ఇక్కడ నుంచి కూడా 11 ఇంచెస్, సేమ్ డ్రాఫ్టింగ్ రిపీట్. 1.5. ఇక్కడ చూడండి ఇందా అటువైపు ఎలా వేసుకున్నామో వేస్ట్ లైన్, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మీకు 11 ఇంచెస్ వేస్ట్ లైన్ వచ్చింది. ఈ బాక్స్ నాడ ఇదంతా 1.5 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు 14 ఇంచెస్ కావాలి సీట్. ఇక్కడ 14, ఇటువైపు 15. దీన్ని తీసుకొచ్చి ఇలా కలిపి ఇప్పుడు చూసారా ఇది ఎంత కరెక్ట్ గా వచ్చిందంటే కొంచెం కూడా వేస్ట్ కాలేదు. ఇక్కడ నుంచి 20 ఇంచెస్ దగ్గర మోకాలు, మళ్ళా ఈ మోకాలు పోర్షన్ మళ్ళీ 9.5. ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ 1 9.5. 9.5 ఈ 9.5 వచ్చి ఇప్పుడు దీన్ని మీరు ఇట్లా కలిపి 6 ఇంచెస్ కిందకి పిక్క చెప్పాను కదా, ఈ 6 ఇంచెస్ కిందకి పిక్. ఇక్కడ నుంచి మీకు 8 ఇంచెస్, దీని తర్వాత 6 ఇంచెస్, 5.5 ప్లస్ 1 6. దీన్ని ఇలా డ్రాఫ్టింగ్ చేసుకోండి. మళ్ళీ ఈ మధ్యలో ఇప్పుడు ఇక్కడ సీట్ 13 ప్లస్ 1 14. ఇది హిప్ లైన్, 13 ప్లస్ 2 15 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒక్కటి మర్చిపోవద్దు, సగం లెంగ్త్ అంటే మీ ఒరిజినల్ లో సగం అంటే 20. ఇక్కడ మోకాలు సగం మోకాలు ప్లస్ 1 అంటే 17 ఇంచులు కదా, 8.5 ప్లస్ 1 9.5 నుంచి ఇక్కడ వరకు అంటే పిక్క వరకు 6 ఇంచెస్, హాఫ్ కాఫ్ రమ్మనం है ना. ఇది అయ్యో 2 ఫ్యాన్లు ఉన్నాయండి, మీరు రండి లోపలికి. నాగేంద్ర గారు ఇద్దరు వచ్చి కూర్చోండి లోపల. వచ్చేసామా ప్లస్ 1. ఓకే, ఇప్పుడు 6.5 ఇక్కడ. మీరు మహాడ్ పడతారేంటండి? లెంగ్త్ 48. ఓకేనా, అయిపోయిందా? ఇది మనం డ్రాఫ్టింగ్ చూసుకున్నాం, మొత్తం అంతా అయిపోయింది. కరెక్ట్ గా చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. ఓకే.